జై శ్రీమన్నారాయణ. ఇక్కడ నాగారంలో ఒకటి ప్లాన్ ఇచ్చినాను, మినీ డూప్లెక్స్ హౌస్. మనం ఆయం లెక్క కట్టించి తర్వాత డ్రాయింగ్ వేసి గణితం క్యాల్కులేషన్ చేసి వాళ్ళ యజమాని పేర్లు ప్రకారంగా అన్ని చేసిస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఏం చేశారంటే ఒక అడుగు ఇల్లు కొలత తగ్గించేశారు. నాకు చాలా కోపం వచ్చింది. కోపం ఎందుకు వస్తుంది? ప్లాన్ ఇచ్చినప్పుడు కోపం ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. ప్లాన్ ఇచ్చినప్పుడు కోపం రాదు కూడా. ఎందుకు అంటే మనం ఇచ్చిందే చేసుకుంటూ వెళ్తారని మన నమ్మకం ఉంటుంది. ఇది అనుకోకుండా ఈ రోజు రమ్మన్నారు, సడన్ గా వచ్చాను. వచ్చి చూస్తే నేను ఇచ్చింది 39 అడుగుల 5.30కి ఇస్తే సెంటర్ మార్కింగ్ ఆయానికి 38 5.30కి పెట్టేశారు. తగ్గించారు, ఒక అడుగు పొడవు తగ్గించారు. ఆటోమేటిక్ గా మనం ఇచ్చేటువంటి ఆయం మారిపోయింది, ధనం రుణం మారిపోయి ఉల్టా అయిపోయింది. 11 ఆదాయం 4 ఖర్చు అయితే 3 రూపాయల ఆదాయం 9 రూపాయలు ఖర్చు వచ్చింది. ఆదాయం 110-112 సంవత్సరాలు అయితే అది కాస్త చివరికి 42 సంవత్సరాలకు పడిపోయింది. కాబట్టి గృహ నిర్మాణాల వ్యవస్థలో మనిషికి గుండె ఎంత ప్రమాణమో గృహానికి ఆయం అనేది అంత ప్రమాణము. కాబట్టి కొత్తగా కట్టేటువంటి ఇల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. కించిత్ లోపం జరిగినా నేనైతే సదా ఒప్పుకోను. ఇది ఫండా క్లియర్ అందరికీ చెప్తున్నాను. అందుకనే నాకు ఈరోజు కోపం వచ్చింది. ఆ కోపం కారణంగానే ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.